సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ హేమరాజ్ సింగ్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎవరైనా వ్యాధులకు గురైతే ప్రభుత్వం ఆసుపత్రిలోకి వైద్యం కోసం రావాలని సూచించారు. జనరల్గా అయితే వైరల్ ఫీవర్స్ ఉంటాయి, డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువ రావట్లేదు. కాకపోతే ఏ ఫీవర్ ఉన్నా కానీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. మన దగ్గర అన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ చేస్తున్నాము. అదేవిధంగా టైఫాయిడ్ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, దాన్ని కూడా మనం చేస్తున్నాము. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఇంకేదైనా సర్జరీ కేసెస్ కానీ ఏదైనా అవసరం ఉన్నా కానీ ఆరోగ్యశ్రీలో ఆయుష్మాన్ భారత్లో ఇక్కడ చేయడం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని వినియోగం చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్. వైరల్ ఫీవర్స్ వస్తే 102, 103 టెంపరేచర్ ఉంటుంది, కంటిన్యూస్ ఫీవర్ ఉంటుంది. అది అట్లా కాకుండా టెంపరేచర్ అప్ డౌన్ అవుతుందని టైఫాయిడ్ కావచ్చు. ఒకవేళ ఫీవర్ 102కి వచ్చి మళ్ళీ 99, 100 వచ్చి తగ్గుతున్నది అంటే టైఫాయిడ్ కావచ్చు. ఈ లక్షణాలను బట్టి మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతున్నది. కంటిన్యూస్ ఫీవర్, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతున్నది, ఇంకేమన్నా ప్రాబ్లం లోపల అంటే కడుపు నొప్పి కానీ ప్యాంక్రియాటిస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మనం దాని ప్రకారం ట్రీట్మెంట్